ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన తోడుగా ఉండి మనం ముందుకు ప్రయాణం చేస్తున్నప్పుడు మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల పొందిన తర్వాత కనానుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కనానుకు ప్రయాణం చేస్తూ మోయాబు మైదానంలో దిగినప్పుడు మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఆ మైదానం గుండా వారు వెళ్ళటానికి ఇష్టపడక బిలామును పిలుస్తాడు. ఆ దినాల్లో బిలాముకు ఉన్నటువంటి పేరు ఏంటంటే, అతడి నోటి వెంబడి శాపగ్రస్తమైన మాటలు పలికితే వారు శాపగ్రస్తులు అవుతారు, దీవెనకరమైన మాటలు పలికితే వారు దీవించబడతారు. దీనిని గురించి బాలాకు బిలామును పిలిచి ఇశ్రాయేలుని శపించమన్నప్పుడు అతడు ఎన్నిసార్లు ఇశ్రాయేలుకి ముందుకు వెళ్ళినప్పటికీ కూడా అతని నోటి వెంబడి ఆశీర్వాదకరమైన వచనములే వచ్చాయి, కానీ శాపగ్రస్తమైనటువంటి మాటలు రాలేదు. అందుకు విసుగు చెందినటువంటి రాజైనటువంటి బాలాకు, నువ్వేం చేస్తున్నావు, నేను దేనికి పిలిచాను, నువ్వేం చేస్తున్నావు అని అన్నప్పుడు బిలాము చెప్పినటువంటి మాట, దీవించమని నాకు సెలవయ్యింది, ఆయన్ని దీవించాను, నేను దానిని మార్చలేను అనేటువంటి మాట తెలియచేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతో ఉన్నప్పుడు శాపము కూడా ఆశీర్వాదంగా మారుతుంది. దేవుడు మనతో ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూల పరిస్థితులుగా మారుతాయి. కాబట్టి ఆయన దీవించినటువంటి దానిని ఈ లోకంలో ఏ నరమాత్రుడు కూడా ఆ దీవెనను మార్చలేడు, ఆ దీవెనను తొలగించలేడు. కాబట్టి ఆ రీతిగా దేవుని హస్తాలలో మనం ఉందాం. దేవుని తోడైనటువంటి జీవితాలు జీవిస్తూ దేవునికరంగా ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని నడిపించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మా గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాటలు చేత ప్రతి ఒక్కరిని బలపరిచి మీరు తోడైనటువంటి జీవితాలు ఎన్నటన్నిటికీ కూడా దీవెనకరమైన జీవితాలు అనేటువంటి సత్యాన్ని గ్రహించి మేము మా జీవితాలను ముందు కొనసాగింపు చేసే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.